ఏదైనా కష్టపడకుండానే మన చేతికొచ్చిందనుకోండి, దాని విలువ అంతగా మనకు తెలియదు. కానీ కష్టపడి సంపాదించారనుకో, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. డబ్బే తీసుకోండి. కష్టపడి బాగా సంపాదించినోడికి రూపాయి విలువ తెలుసు. కానీ కష్టపడకుండా తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి వచ్చిందనుకో కోటాను కోట్లు దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఏమీ తెలియదనమాట. చేతకాని దద్దమ్మల్లా మారుతారు వాళ్ళు. చాలామంది అంతే. సో మీకు ఆస్తి ఉందా లేదా అనేది తీసి పక్కన పెడితే, దేనికైనా మీరు కష్టపడి ఏదైనా సాధిస్తే అప్పుడు మీకు విలువ అనేది ఏందో తెలుస్తుంది. దేనికోసమైనా చదువులో కానీ లేకపోతే ఏ రంగంలో అయినా కానీ కష్టపడండి. కష్టాన్ని నమ్ముకొని దానికోసం హార్డ్ వర్క్ చేయండి. పేషెంట్గా పర్సిస్టెంట్గా వదిలిపెట్టకుండా చేయండి. అదే అంత అనే లెక్కలో ట్రై చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఓడిపోయినా నీకు రిగ్రెట్స్ ఉండవు. మనం అంతా ట్రై చేసాం కదా అనే లెక్కలో ఉంటారు. ఫెయిల్యూర్ వస్తుంది కదా అని భయపడకండి, బాధపడకండి వచ్చినప్పుడు ఒకవేళ వస్తే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉండేది కదా, దాన్ని వాడుకొని నెక్స్ట్ వేరే దాంట్లో సక్సీడ్ కండి. ఎక్స్పీరియన్స్ని తక్కువ అంచనా వేయద్దు. సో ఆ ఎక్స్పీరియన్సే మీకు పాఠం అనమాట, నేర్పిద్ది లైఫ్ లెసన్స్. దాన్ని తక్కువగా తీసుకోకండి, దాన్ని యూస్ చేసుకొని నెక్స్ట్ గొప్ప పని ఏదన్నా అచీవ్ చేయండి. సో ఏదైనా గొప్పది జరగాలంటే దానికి సమయం పడుతుంది. ఆ సమయంకి మీరు ఆ సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా బ్రతకండి. గొప్పవాళ్ళు అవుతారు.